హాయ్ హలో నమస్తే అంటూ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీ కేపీ అండ్ డాన్స్, మీ పద్మ. హాయ్ అండి అందరూ, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేసేసారా? నిన్న ఈవినింగ్ ఇంట్లో పనులు చేసుకుంటూ అలా మా పిల్లలు మూవీ పెడితే చిన్న బిట్ చూసానమాట. చూడడం అంటే కిచెన్లో ఉండి కుక్ చేస్తూ విన్నాను. నాకు అందులో నచ్చిన డైలాగ్ ఒకటి మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా మీకు ఏదైనా డైలాగ్ నచ్చితే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. సిద్ధు, ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్లు కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. సిద్ధు డ్రైవర్ కాదా? మమ్మల్ని అందరినీ చూశాక నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావంటే నీది అర్థం కావట్లేదమ్మా ఏంటో. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు సరైన డైలాగ్, అసలైన డైలాగ్లోకి వచ్చేద్దాం. ఎవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకే ఎదురు సమాధానం చెప్తావరా? చంపేస్తాను నిన్ను. సరే, నిన్న లంచ్కి పిలిచింది, ఈరోజు చంపేస్తాను అంటుంది. ఏమిటి అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏ డైలాగో? సరే నేనే చెప్పేస్తాను అయితే ఏం డైలాగో. మీరు అరిస్తే మమకారం, మా తాట అరిస్తే మాత్రం అహంకారం. అంతేగా? అసలు ఎవ్వడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకొని వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేశారు ఆవిడ మేనల్లుడిని. ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒకతను కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవణ్ణి. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్త, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. బయటికి కనిపించని శత్రువుతో బయటకు కనబడిన యుద్ధం చేసేదాన్నత్త. బయటికి కనబడిన యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఏంటిది మాకు ఈ బాధ అనుకుంటున్నారా? నాకు నచ్చింది నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. ఏమంటారు? మీరు కూడా అలా ఇష్టపడతారా? నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. మార్చి చెప్తున్నా మీకోసం. యూట్యూబ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక్క మాట చెప్పండి, కష్టం మీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. అదే జోక్ చేయనా? డ్యాన్స్తో భయపిద్దాం కష్టాలు, ఓకేనా? ఏమంటారు? స్మైల్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కష్టాన్ని భయపిద్దామా? మనం భయపించకపోతే అవి మనల్నే భయపించేస్తాయండి. ఏంటండి ఈ సోది మాకు అనుకుంటున్నారు? జస్ట్ 1 minute అండి, భరించండి ప్లీజ్. బాధపడొద్దు, బాధ పెట్టొద్దు కూడా. ఇక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు. ఈ డైలాగ్ నా ఫేవరెట్ డైలాగ్. సరేనండి, ఏంటి బాధ మాకు అనుకుంటున్నారా? లంచ్ శుభ్రంగా చేయనివ్వట్లేదు అనుకుంటున్నారా? మరి ఫ్రెండ్స్ అంటే బాధపడాలి, తప్పదు, భరించాలి కదా, అప్పుడే ఫ్రెండ్స్ అంటారు కదా. భరించలేనప్పుడు ఫ్రెండ్స్ ఎలా అవుతారు? కష్టమైనా, నష్టమైన, సుఖమైన, సంతోషమైన ఏదైనా భరించేవాడిని మనతో పాటు ఫ్రెండ్ అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? సరే, ఇంకా మనం మ్యూజిక్లోకి వెళ్ళిపోదామా? ఏమంటారు? ఓకే, అందరూ శుభ్రంగా లంచ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరిన్ని విసిగించే భయపెట్టే మాటలతో రేపు కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ వస్తున్నా. బాయ్ బాయ్.